శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అద చతుఃపంచాశత్తమోధ్యాయ శ్రీకృష్ణ బాణాసురుల యుద్ధము. వ్యాస ఉవాచ అనిరుద్ధే హృతే పౌత్రే కృష్ణస్య మునిసత్తమా కుంభాండ సుతయా కృష్ణ కిమకార్షీద్ది తద్వద. వ్యాసుడిట్లు పలికెను, ఓ మహర్షి, కృష్ణుని మనుమడగు అనిరుద్ధుని కుంభాండుని కుమార్తె అపహరించుకొని పోగా శ్రీకృష్ణుడు ఏమి చేశారో చెప్పుము. సనత్కుమారౌ వాచ తతో గతే అనిరుద్ధేతు తత్ స్త్రీణాం రోదనస్వనం శ్రుత్వా చ వ్యధితః కృష్ణో బభూవ మునిసత్తమా అపశ్యతాం చానిరుద్ధం తద్బంధూనాం హరేస్తథా చత్వారో వార్షికా మాస అనుశోచతాం నారదాత్త దుపాకన్య వార్తాం బద్ధస్య కర్మచ ఆసన్సు వ్యధితాః సర్వే వృష్ణయః కృష్ణదేవతాః కృష్ణస్తద్వృత్తమఖిలం శ్రుత్వా యుద్ధాయ చాదరాత్ జగామ శోణితపురం తార్క్ష్యమాహూయ తత్క్షణాత్ ప్రద్యుమ్నో యూధానశ్చ గతః శాంబోధశారణః నందోపనందభద్రాజ్య రామకృష్ణానువర్తినః అక్షౌహిణీభిర్ద్వాదశభిః సమేతాః సర్వతో దిశం రురుదుర్బాణనగరం సమంతాత్ సాత్వతర్షభః భజ్యమాన పురోద్యాన ప్రాకారాట్టాల గోపురం వీక్షమానో రూపావిష్ట స్తుల్య సైన్యోభినిర్యయౌ. సనత్కుమారిట్లు పలికెను, ఓ మహర్షి, అనిరుద్ధుడు అపహరింపబడిన తరువాత వాని స్త్రీల ఏడ్పులను విని శ్రీకృష్ణుడు మిక్కిలి దుఃఖితుడాయెను. అనిరుద్ధుడు అదృశ్యమైన తరువాత అతని బంధువులు మరియు శ్రీకృష్ణుడు దుఃఖించుచుండగా వర్షాకాలము 4 మాసములు గడిచిపోయెను. అనిరుద్ధుడు బంధితుడగుట, ఆ తరువాత జరిగిన ఘటనలు ఇత్యాది వృత్తాంతమును నారదుడు చెప్పగా విని శ్రీకృష్ణుడే దైవముగా గల వృష్ణులు అందరూ దుఃఖితులైరి. శ్రీకృష్ణుడు ఆ వృత్తాంతమునంతను విని వెంటనే గరుత్మంతుని పిలిచి యుద్ధమునందు బద్ధాధరుడై శోణితపురమునకు వెళ్ళెను. బలరామకృష్ణుల అనుయాయులకు ప్రద్యుమ్నుడు, యూధానుడు, సాంబుడు, సారణుడు, నందుడు, ఉపనందుడు, భద్రుడు మొదలగు వారందరూ కూడా వెళ్ళిరి. ఆ యదువంశ వీరులు 12 అక్షౌహిణీల సైన్యమును తీసుకుని బాణుని నగరమును అన్ని వైపుల నుండి పూర్తిగా ముట్టడించిరి. ప్రాకారములు, నగరమునందలి ఉద్యానవనములు, బురుజులు, గోపురములు పగులగొట్టబడుటను గాంచిన బాణుడు క్రోధముతో నిండిన వాడై సమానముకు సైన్యము తోడురాగా వారికి ఎదురు వెళ్ళెను. బాణార్థే భగవాన్ రుద్రః ససుతః ప్రమథైర్వృతః ఆరుహ్య నంది వృషభం యుద్ధం కర్తుం సమాయయౌ ఆసీత్ సుతుములం యుద్ధమద్భుతం లోమహర్షణం కృష్ణాదికానాం తైస్తత్ర రుద్రాజ్యైర్బాణరక్షకైః కృష్ణశంకరయోరాసీత్ ప్రద్యుమ్న గుహయోరపి కూష్మాండకోపకర్ణాభ్యాం బలేన సహ సంయుగః సాంబస్య బాణపుత్రేణ బాణేన సహ సాత్యకేః నందినా గరుడస్యాపి పరేషాం చ పరైరపి బ్రహ్మాదయః సురాధీశ మునయః సిద్ధచారణాః గంధర్వా అప్సరసో యానైర్విమానైర్ద్రష్టువాగమన్ ప్రమథైర్వివిధాకారైరేవమత్యంత సుదారుణం యుద్ధం బభూవ విప్రేంద్ర తేషాం చ యదువంశినాం భ్రాత్రా రామేణ సహితః ప్రద్యుమ్నేన చ ధీమత కృష్ణశ్చకార సమరమతులం ప్రమథైః సహ. బాణుని కొరకై రుద్రభగవానుడు నంది అనే వృషభమును అధిరోహించి తమ కుమారులతో మరియు ప్రమథగణములతో కూడినవాడై యుద్ధమునకు చేయుటకు విచ్చేసెను. అప్పుడు కృష్ణుడు మొదలగు వారికి, బాణుని రక్షించే రుద్రుడు మొదలగు వారితో రోమాంచమును కలిగించే అద్భుతముకు తుముల యుద్ధము జరిగెను. కృష్ణునకు శంకరునితో, ప్రద్యుమ్నునకు కుమారస్వామితో, బలరామునకు కూష్మాండ కూపకర్ణులతో, సాంబునకు బాణుని పుత్రునితో, సాత్యకికి బాణునితో, గరుడునకు నందితో మరియు ఇతరులతో ద్వంద్వ యుద్ధము జరిగెను. బ్రహ్మ మొదలగు దేవనాయకులు, మునులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు మరియు అప్సరసులు తమ తమ వాహనములపై మరియు విమానములలో చూచుటకు వచ్చిరి. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఆ యదువంశీయులకు రేవతీ గణము మరియు వరకు గల వివిధ ప్రమద గణములతో దారుణముగు యుద్ధము జరిగెను. శ్రీకృష్ణుడు సోదరుడుగు బలరామునితో మరియు బుద్ధిశాలియగు ప్రద్యుమ్నునితో కూడి ప్రమద గణములతో సాటిలేని యుద్ధమును చేసెను. తత్రాగ్నినా భవద్యుద్ధం యమేన వరుణేన చ విముఖేన త్రిపాదేన జ్వరేణ చ గుహేన చ ప్రమథైర్వివిధాకారై స్తేషామత్యంత దారుణం యుద్ధం బభూవ వికటం వృష్ణీనాం రోమహర్షణం విభీషికాభిర్బహ్వీభిః కోటరీభిః పదే పదే నిర్లజ్జాభిశ్చ నారీభిః ప్రబలాభిరదూరతః శంకరానుచరాన్
సౌరిర్భూత ప్రమదగుహ్యకాన్ ద్రావయామాస తీక్ష్ణాగ్రైః శరైః శారంగధనుశ్చ్యుతైః ఏవం ప్రద్యుమ్న ప్రముఖ వీరాయుద్ధ మహోత్సవాః చక్రుర్యుద్ధం మహాఘోరం శత్రుసైన్యం వినాశయన్ విశీర్యమాణం స్వబలం దృష్ట్వా రుద్రోచ్చమర్షణః క్రోధం చకారసు మహన్ననాద చ మహోల్బణం తచ్చుత్వా శంకరగణ వినేదుర్యుయుధుశ్చతే మర్దయన్ ప్రతియోద్ధారం వర్ధితాః శంభుతేజస. అప్పుడు అగ్ని యమ వరుణులకు విముఖ త్రిపాద జ్వరగుహులతో యుద్ధము జరిగెను. ఆ యాదవులకు వివిధములకు ఆకారములు గల ప్రమధులతో భయమును గొలుపు అనేక కోటరీ గణములతో మరియు సిగ్గును విడిచిన బలవంతులకు స్త్రీల యొక్క దట్టమగు సైన్యముతో ప్రతి అడుగునందు మిక్కిలి భయంకరము భీభత్సము ఒక యుద్ధము జరిగెను. శ్రీకృష్ణుడు శారంగ ధనుస్సు నుండి ప్రయోగించబడిన వారియగు బాణములతో శంకరుని అనుచరులకు భూతములను ప్రమధులను మరియు గుహ్యకులను తరమజొచ్చెను. ఈ విధముగా యుద్ధమును గొప్ప ఉత్సవముగా పరిగణించే ప్రద్యుమ్నాది వీరులు మహాభయంకరముగు యుద్ధములో శత్రు సైన్యమును వినాశమునర్చిరి. చెల్లా చెదరగుచున్న తమ సైన్యమును గాంచిన రుద్రుడు సహనమును కోల్పోయి అతి భయంకరముగు క్రోధమును పొంది పెద్ద సింహనాదమును చేసెను. శంభుని తేజస్సుచే వృద్ధిని పొందిన శంకరగణములు దానిని విని తాము కూడా నినదించి శత్రువులను సంహరిస్తూ యుద్ధమును చేసిరి. పృథగ్విధాని చాయుక్త శారంగాస్త్రాన్ని పినాకినే ప్రత్యస్త్రైః సమయామాస శూలపాణి రవిస్మితః బ్రహ్మాస్త్రస్య చ బ్రహ్మాస్త్రం వాయవ్యస్య చ పార్వతం ఆగ్నేయస్య చ పార్జన్యం నైజం నారాయణస్య చ కృష్ణ సైన్యం విదుద్రావ ప్రతివీరేణ నిర్జితం న తస్థౌ సమరే వ్యాస పూర్ణరుద్ర సుతేజస విద్రావితే స్వసైన్యేతు శ్రీకృష్ణస్య పరంతపః స్వం జ్వరం శీతలాఖ్యం హి వ్యసృజ్య దారుణం మునే విద్రావితే కృష్ణ సైన్యే కృష్ణస్య శీతలజ్వరః అభ్యపద్యత తం రుద్రం మునే దశదిశో దహన్ మహేశ్వరోధ తం దృష్ట్వా యాంతం స్వం విసృజన్ జ్వరం మహేశ్వరో వైష్ణవశ్చ యుధాతే జ్వరావుభౌ వైష్ణవోధ సమాక్రందన్ మహేశ్వర బలార్దితః అలబ్ధ్వా భయమన్యత్ర తుష్టావ వృషభధ్వజం అద ప్రసన్నో భగవాన్ విష్ణుజ్వరనుతో హరః విష్ణు సీత జ్వరం ప్రాహ శరణాగతవత్సలః. శ్రీకృష్ణుడు తన శారంగము నుండి వివిధములకు అస్త్రములను శివునిపై ప్రయోగించెను. కానీ శూలమును చేతిలో ధరించి ఉండే శివుడు విస్మయమును పొందకుండగానే వాటిని ప్రత్యక్షములకు ఆయుధములతో శాంతింపజేసును. ఆయన బ్రహ్మాస్త్రముతో వాయవ్యాస్త్రమును పార్వతాస్త్రముతో ఆగ్నేయమును పర్జన్యాస్త్రముతో మరియు నారాయణాస్త్రమును పాశుపతాస్త్రముతో శమింపజేసెను. ఓ వ్యాస, యుద్ధములో రుద్రుని పూర్ణ తేజస్సు ముందు నిలబడజాలక శ్రీకృష్ణుని సైన్యము ప్రతిపక్షముచే జయించబడి పారిపోయెను. ఓ ముని, శత్రువులను తప్పింపజేయు శ్రీకృష్ణుడు తన సైన్యము చెల్లాచెదరొగుటను గాంచి శీతలము అను పేరుగల తన భయంకరమగు జ్వరమును విడిచిపెట్టెను. ఓ ముని, శ్రీకృష్ణుని సైన్యము పారిపోగా ఆయన ప్రయోగించిన శీతల జ్వరము 10 దిక్కులను దహింపజేయుచు రుద్రుని మీదకు వచ్చెను. అప్పుడు తన మీదకు వచ్చుచున్న ఆ జ్వరమును గాంచి మహేశ్వరుడు తన జ్వరమును విడిచిపెట్టెను. ఆ మహేశ్వర వైష్ణవ జ్వరములు రెండూ యుద్ధమును చేసినవి. అప్పుడు మాహేశ్వర జ్వరము యొక్క బలముచే పీడింపబడిన వైష్ణవ జ్వరము ఇతరత్రా అభయమును పొందజాలక వృషభధ్వజుని స్తుతించెను. అప్పుడు శరణాగత వత్సలుడు శివుడు విష్ణుజ్వరము యొక్క స్తోత్రముచే ప్రసన్నుడై ఆ శీతల జ్వరముతో నిట్లనెను. మహేశ్వరో వాచ శీతజ్వర ప్రసన్నోహం వేతుతే మజ్వరాద్భయం యోనౌ స్మరతి సంవాదం తస్యన స్యాజ్వరాద్భయం. మహేశ్వరుడిట్లు పలికెను, ఓ శీతజ్వరమా, నేను నీ విషయంలో ప్రసన్నుడనైతిని. నీకు నా జ్వరము వలన భయము తొలగిపోయినది. మన ఇద్దరి సంభాషణను ఎవడైతే స్మరించునో వానికి జ్వరభయము ఉండదు. సనత్కుమారౌ వాచ ఇత్యుక్తో రుద్రమానమ్య గతో నారాయణ జ్వరః తం దృష్ట్వా చరితం కృష్ణో విసిస్మాయ భయాన్వితః స్కందః ప్రద్యుమ్న బాణౌఘైర్ రద్యమానోధ కోపితః జఘాన శక్త్యా ప్రద్యుమ్నం దైత్య సంఘాత్యమర్శనః స్కందశక్తి హతస్తత్ర ప్రద్యుమ్నః ప్రబలోపిః అశ్రుగ్విముంచన్ గాత్రేభ్యో బలేనాపాక్రమద్రణాత్ కుంభాండకూపకర్ణాభ్యాం నానాశస్త్రైశ్చ సమాహతః దుద్రావ బలభద్రోపి న తస్తావపి రణే బలి కృత్వా సహస్రం కాయానాం పీత్వా తోయం మహార్ణవాత్ గరుడో నాశయత్యార్థ వర్తైర్మేఘార్ణవాంబుభిః అధ క్రుద్ధో మహేశస్య వాహనో వృషభో బలి వేగేన మహతారం వై శృంగాభ్యాం నిజఘానతం శృంగఘాత విశీర్ణాంగో గరుడోతీవ విస్మితః విదుద్రావ రణాత్తూర్ణం విహాయ చ జనార్దనం ఏవం జాతే చరిత్రం తు భగవాన్ దేవకీసుతః
ఉవాచ సారథిం శీఘ్రం రుద్రతేజోతి విస్మితః. సనత్కుమారుడిట్లు పలికెను. రుద్రుడిట్లు పలుకగా నారాయణ జ్వరము ఆయనకు ప్రణమిల్లి నిష్క్రమించెను. ఆ ఘటనను గాంచి శ్రీకృష్ణుడు చకితుడై భయమును పొందెను. అప్పుడు రాక్షస సంహారకుడగు కుమారస్వామి ప్రద్యుమ్నుని బాణ పరంపరలచే పీడింపబడిన వాడై దానిని సహించని వాడై కోపించి ప్రద్యుమ్నుని కొట్టెను. కుమారస్వామి యొక్క శక్తిచే బలముగా కొట్టబడిన ప్రద్యుమ్నుడు గొప్ప బలశాలి అయినను శరీరావయవముల నుండి రక్తము స్రవించుచుండగా అప్పుడు రణరంగము నుండి పారిపోయెను. కుంభాండ కోపకర్ణులచే వివిధములకు అస్త్రములచే గట్టిగా కొట్టబడిన బలరాముడు బలశాలి అయినను యుద్ధమునందు నిలబడలేక పారిపోయెను. గరుడు 1000 దేహములను దాల్చి మహాసముద్రము నుండి నీటిని త్రాగి ప్రళయకాల మేఘముల జలధారలతో శత్రువులను ముంచెత్తి నశింపజేసును. అప్పుడు బలవంతుడు మహేశుని వాహనమోగు నంది మహావేగంతో అతని కొమ్ములతో పొడిచెను. కొమ్ము పోట్లచే శిథిలమైన అవయవములు గల గరుడు మిక్కిలి ఆశ్చర్యమును పొంది జనార్దనుని విడిచిపెట్టి రణరంగము నుండి వెంటనే పారిపోయెను. దేవకీనందనుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ ఘటనలను గాంచి రుద్రుని తేజస్సును స్మరించి అత్యాశ్చర్యమును పొందినవాడై వెంటనే సారథితో ఇట్లు పలికెను. శ్రీకృష్ణ ఉవాచ హే సూత శృణు మద్వాక్యం రథం మే వాహయద్రుతం మహాదేవ సమీపస్థో యథాస్యాం గదితుం వచః. శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. ఓ సూత, నా మాటను వినుము. నా రథమును వెంటనే మహాదేవుని సమీపమునకు గొనిపొమ్ము. నేను ఆయనతో మాటలాడవలసి ఉన్నది. సనత్కుమారో వాచ ఇత్యుక్తో హరిణాసూతో దారుకః స్వగుణాగ్రణీ ధృతం తం వాహయామాస రథం రుద్ర సమీపతః అధ విజ్ఞాపయామాస నతో భూత్వా కృతాంజలి. శ్రీకృష్ణ శంకర భక్త్యా ప్రపన్నో భక్తవత్సలం. సనత్కుమారుడిట్లు పలికెను. శ్రీకృష్ణుడిట్లు పలుకగా రథమును నడుపుటలో అగ్రేసుడగు దారుకుడు ఆ రథమును వెంటనే రుద్రుని సమీపమునకు తోలుకొని వెళ్ళెను. అప్పుడు శ్రీకృష్ణుడు చేతులను జోడించి నమస్కరించి భక్తవత్సలుడు శంకరుని శరణు పొంది భక్తితో ఇట్లు విన్నవించుకొనెను. శ్రీకృష్ణ ఉవాచ దేవదేవ మహాదేవ శరణాగత వత్సల నమామి త్వామనంత శక్తిం సర్వాత్మానం పరేశ్వరం విశ్వోత్పత్తి స్థాన నాశహేతుం సంజ్ఞప్తి మాత్రకం బ్రహ్మలింగం పరం శాంతం కేవలం పరమేశ్వరం కాలో దైవం కర్మజీవ స్వభావో ద్రవ్యమేవ చ క్షేత్రం చ ప్రాణ ఆత్మా చ వికారస్తత్సమూహకః బీజరోహ ప్రవాహస్త్వన్మాయైషా జగత్ప్రభో తన్నిబంధం ప్రపద్యేహం త్వామహం పరమేశ్వరం నానాభావైర్లీలయైవ స్వీకృతైర్నిర్జరాదికాన్ నూనం బిభర్షి లోకేశ హంస్యున్మార్గాన్ స్వభావతః త్వం హి బ్రహ్మ పరం జ్యోతిర్గూఢం బ్రహ్మణి వాగ్మయే యం పశ్యంత్యమలాత్మానమాకాశమివ కేవలం త్వమేవ చార్యః పురుషో ద్వితీయస్తుర్య ఆత్మధృక్ ఈశో హేతురహేతుశ్చ సవికారః ప్రతీయసే స్వమాయయా సర్వగుణ ప్రసిద్ధై భగవన్నో ప్రభో సర్వాన్వితః ప్రభిన్నశ్చ సర్వతస్త్వం మహేశ్వర. శ్రీకృష్ణుడిట్లు పలికెను. ఓ దేవదేవ మహాదేవ, శరణాగత వత్సలుడు, అనంత శక్తి గలవాడు, సర్వమునకు ఆత్మ అయినవాడు పరమేశ్వరుడు, జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయములకు కారణమైనవాడు, సద్ఘనుడు, కేవల జ్ఞానఘనుడు, లింగరూపములో వెలిసిన పరబ్రహ్మ, నిర్వికారుడు, అద్వయుడు అగు నీకు నమస్కరించుచున్నాను. ఓ జగత్ప్రభు, కాలము, అదృష్టము, కర్మ, జీవుడు, అజ్ఞానము, ద్రవ్యము, పంచభూతాది క్షేత్రము, ప్రాణము, దేహము, ప్రకృతి వికారముల సముదాయము, బీజాంకుర ప్రవాహము అను ఈ సర్వము నీ మాయయే సుమా. పరమేశ్వరుడవగు నీవు ఈ సర్వమునకు కారణమగుచున్నావు. నిన్ను నేను శరణు పొందుచున్నాను. లోకేశ్వరుడవగు నీవు లీలచే వివిధ రూపములలో ప్రకటమై దేవతలను మొదలగు వారిని నిశ్చయముగా రక్షించి అజ్ఞానముచే ఆ ధర్మ మార్గములో ఉన్నవారిని దండించుచున్నావు. వేద వాగ్మయమునందు దాగియున్న పరంబ్రహ్మవు పరంజ్యోతివి నీవే. ఆకాశము వలె శుద్ధము, అద్వయము, ఆత్మస్వరూపము అగు నిన్ను జ్ఞానులు దర్శించెదరు. సృష్ట్యాదినందు ఉన్న అద్వయ పురుషుడవు నీవే. జాగ్రత్ స్వప్న సుషుప్తులకు అతీతమైన తురీయ సాక్షి చైతన్యము నీవే. నిర్గుణుడవగు నీవు మాయాసహితుడవై జగత్కారణమగుచున్నావు. వికారములు లేకున్నను ఉన్నట్లు కనపట్టుచున్నావు. హే భగవన్ ప్రభు, ప్రకృతి గుణములు జగద్రూపముగా పరిణమించుట కొరకై నీవు నీ మాయతో కూడి జగత్తులోని విభిన్న వస్తువుల రూపములో భాసిస్తూ సర్వమునకు అధిష్టానమై సర్వము కలవాడు వలె కనపట్టుచున్నావు. యథైవ సూర్యోపి హితశ్చాయా రూపాని చ ప్రభో స్వచ్ఛాయయా సంచకాస్తి హ్యయం పరమద్గురు భగవాన్ గుణినాపి హితోపి త్వం గుణినైవ గుణాన్ విభో స్వప్రదీప చకాసి త్వం
భూమన్ గిరిశశంకర త్వన్మాయామోహితధియః పుత్రదార గృహాదిషు ఉన్మజ్జంతి నిమజ్జంతి ప్రసక్త వృజినార్ణవే దైవదత్తమిమం లబ్ధ్వా నృలోకమజితేంద్రియః యో నాద్రియేత త్వత్పాదౌ సశోచ్యో హ్యాత్మా వంచకః త్వదాజ్ఞాయాహం భగవన్ బాణదోశ్చేత్తుమాగతః త్వయైవ శప్తో బాణోయం గర్వితో గర్వహారిణ నివర్తస్వ రణాద్దేవ త్వచ్చాపో న వృధా భవేత్ ఆజ్ఞాం దేహి ప్రభో మే త్వం బాణస్య భుజకృంతనే. సూర్యుడు తన ప్రకాశముచే సర్వ వస్తువులను మరియు సూర్యుని కప్పివేయు మేఘాదులను కూడా ప్రకాశింపజేయును. అటులనే పరమాత్మవగు నీవు సాక్షివై సర్వమును ప్రకాశింపజేయుచున్నావు. ఓ కైలాసవాస శంకర, నీవు గుణములచే బంధింపబడకపోయినను గుణముల చేతనే గుణములను ప్రకాశింపజేయుచున్నావు. స్వయం ప్రకాశ రూపుడవగు నీవు పరబ్రహ్మవు. నీ మాయచే మోహమును పొందిన బుద్ధి గలవారు సంతానము, భార్య, ఇల్లు మొదలగు వాటియందు ఆసక్తి గలవారై పాపమనే సముద్రమునందు మునుగుతూ తేలుతూ ఉందురు. మానవుడు ఈశ్వరునిచే అనుగ్రహింపబడిన ఈ దేహమును పొందియు ఇంద్రియములను జయించలేక నీ పాదపద్మములందు ఆదరము లేనివాడై ఆత్మవంచనను చేసుకొని శోచింపదగినవాడు అగుచున్నాడు. హే భగవన్, నీ ఆజ్ఞచే నేను బాణుని చేతులను నరుకుటకు వచ్చి ఇంటిని. గర్వమును పోగొట్టే నీవు మాత్రమే గర్వితుడైన ఈ బాణుని శపించి ఉన్నావు. ఓ దేవా, ఈ యుద్ధము నుండి నీవు తప్పుకొనుము. నీ శాపము వృధాకారాదు. ఓ ప్రభు, బాణుని భుజములను నరుకుటకు నాకు ఆజ్ఞను ఇమ్ము. సనత్కుమారౌ వాచ ఇత్యాకన్య వచస్యంబు శ్రీకృష్ణస్య మునీశ్వర ప్రత్యువాచ ప్రసన్నాత్మ కృష్ణస్తుత్యా మహేశ్వర. సనత్కుమారుడిట్లు పలికెను, ఓ మహర్షి, శ్రీకృష్ణుని ఈ మాటను విని ఆయన చేసిన స్తుతిచే ప్రసన్నమైన మనస్సు గల మహేశ్వరుడుకు శంభుడు ఇట్లు బదులిడెను. మహేశ్వరౌ వాచ సత్యముక్తం త్వయా తాత మయా శప్తో హి దైత్యరాట్ మదాజ్ఞయా భవాన్ ప్రాప్తో బాణదోర్దండ కృంతనే కిం కరోమి రమానాథ భక్తాదీన సదాహరే పశ్యతో మే కథం వీర స్యాద్బాణ భుజకృంతనం అతస్త్వం జృంభనాస్త్రేణ మాం జృంభయ మదాజ్ఞయా తతస్త్వం కురు కార్యం స్వం యథేష్టం చ సుఖీ భవ. మహేశ్వరుడు ఇట్లు పలికెను, ఓ కుమార, నీవు సత్యమును పలికితివి. రాక్షసరాజును శపించినది నేనే. నీవు నా ఆజ్ఞ చేతనే బాణుని చేతులను నరుకుటకు వచ్చి ఇంటివి. ఓ లక్ష్మీపతి, నేను ఏమి చేయగలను? నేను సర్వదా భక్తులకు ఆధీనుడనై ఇందును. ఓ వీర, నేను చూచుచుండగా బాణుని చేతులను నరుకుట ఎట్లు సంభవమగును? కావున నీవు నా ఆజ్ఞచే జృంభనాస్త్రమును ప్రయోగించి నేను స్పృహను కోల్పోనట్లు చేసి ఆ తరువాత నీ పనిని యథేచ్ఛగా పూర్తి చేసుకుని సుఖమును పొందుము. సనత్కుమారౌ వాచ ఇత్యుక్తః శంకరేనాథ శారంగపాణి సువిస్మిత స్వర్ణస్థానమాగత్య ముమోదస మునీశ్వర జృంభనాస్త్రం ముమోచాధ సంధాయ ధనుషిధృతం పినాకపానయే వ్యాస నానాస్త్ర కుశలో హరి మోహయిత్వాతు గిరిశం జృంభనాస్త్రేణ జృంభితం బాణస్య పృతనాం సారంగగణాసి గద్దృష్టిభిః. సనత్కుమారుడిట్లు పలికెను, ఓ మహర్షి, శంకరుడిట్లు పలుకగా శారంగధారియగు ఆ విష్ణువు మిక్కిలి విస్మయమును పొంది యుద్ధరంగములో తన స్థానమునకు వచ్చి ఆనందించెను. ఓ వ్యాస, అప్పుడు వివిధములగు అస్త్రములలో సమర్థులకు హరి ధనస్సునందు వెంటనే జృంభనాస్త్రమును సంధించి పినాకధారియగు శివునిపై వదిలిపెట్టెను. జృంభనాస్త్రముచే శివుడు ఆవులిస్తూ మోహితుడగునట్లు చేసి శ్రీకృష్ణుడు బాణుని సైన్యమును కత్తులు, గదలు, శక్తులు అనే ఆయుధములతో సంహరించెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే బాణాసుర కృష్ణ యుద్ధవర్ణనం నామ పంచపంచాశత్తమోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహిత యందు యుద్ధఖండలో బాణాసుర కృష్ణ యుద్ధం అనే 74వ అధ్యాయము ముగిసినది.